ఓం నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామాలు, వాటి అంతరార్థాలు, శ్లోకం 85, 86, 87 చూద్దామండి. మొదటిగా శ్లోకం 85 ఒకసారి పలుకుతామండి. ఉద్భవ సుందర సుందో రత్ననాభస్సులోచన అర్కో వాజసన శృంగి జయంత సర్వ విజయీ. మొదటిగా ఉద్భవ అంటే ధర్మాన్ని రక్షించడానికి మరలా జన్మించే భగవంతుడు కాలాతీతుడు, జనన మరణాలకు కూడా అతీతుడు. భవబంధం అతన్ని బంధించలేదు, కావున ఆయన్ను ఉద్భవగా పిలుస్తారు. తర్వాత పదానికి వద్దామండి. సుందర సుందో అంటే ఈ సుందరమైన సృష్టిని రచించే స్వామి ఎంత అందంగా ఉంటాడో ఆ ఆలోచనే ఎంతో సుందరం. ఆరని తడితో, తరగని దయతో ఈ అనంత సౌందర్యమూర్తి తన అశేష సంపదలను జీవకోటికి ప్రసాదిస్తూ ఉంటాడు, కావున సుందర సుందహ అని పిలుస్తారు. తర్వాత పదంగా వద్దామండి. రత్ననాభ అంటే రత్నాల అక్షయ భండారం ఆయన నాభిస్థానంలో ఉంది, అందుకే ఆయనను రత్ననాభుడుగా పిలుస్తారు. తర్వాత పదం సులోచన అంటే ఎంత కాంతిని ప్రసరించినా అతని కనుదోయలోని వెలుగు తగ్గదు. వేలాది కన్నులకు ప్రాతినిధ్యం వహించే కళ్ళు అవి. వాటిని కేవలం కళ్ళు అంటే సరిపోదు, అవి సులోచనాలు, కావున ఆయన్ను సులోచనుడు అని పిలుస్తారు. తర్వాత పదానికి వద్దామండి. అర్కాహ అంటే పరమాత్మ ఆరాధన వల్ల ప్రసన్నుడవుతాడు, అందువలన ఆయన్ను అర్కుడుగా పిలుస్తారు. తర్వాత పదం వాజసనహ. వాజ శబ్దానికి అన్నమని అర్థం. సర్వజీవులకు పోషణను అందించేవాడు. అన్నం శరీర పోషణకు ఉపయోగించే అన్నమే కానవసరం లేదు, మనస్సు నింపేది కావచ్చు, ఆత్మకు వెలుగును ప్రసాదించేది కావచ్చు. ఆ విధంగా పరమాత్మను వాజసనుడు అని కూడా పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే శృంగి అంటే ఈ వాజసనీయ భావన చాలా గొప్పది, ఉత్తమ ఉపాసనా విధానం. ఆరాధనా శ్రేణిని అనుసరించి వాజసనీయ కృప లభిస్తుంది. భగవంతుడు ఈ సాధన ద్వారా సాధ్యుడు, ఆరాధ్యుడు, అందుకే ఆయనను శృంగి అని అంటారు. తర్వాత పదానికి వద్దామండి. జయంతః అంటే ధర్మ సంస్థాపకుడు, పాలకుడు, పోషకుడు అయిన పరమాత్మ సాఫల్య విజయాల సాకార రూపం, అందుకే ఆయనను జయంతుడు అని పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే సర్వ విజయీ అంటే ప్రతి దాని గురించి అతనికి ఉన్న జ్ఞానం కారణంగా అతను తన అన్వేషణలు మరియు యుద్ధాలన్నిటిలో విజయం సాధిస్తాడు. అతను సర్వజ్ఞుడు మరియు అజేయుడు, కాబట్టి అతన్ని సర్వ విజయిగా పిలుస్తారు. ఈ విధంగా శ్లోకం 85 పూర్తయిందండి. తర్వాత శ్లోకం 86 ఒకసారి పలుకుతాం. సువర్ణ బిందు రక్షోభ్యస్ సర్వవాగీశ్వరేశ్వరః మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః. మొదటిగా సువర్ణ బిందువు అంటే ఆయన ఒక బిందువు మీద ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఆ బిందువు ఉజ్వల కాంతిని ఏ శక్తి కదిలించలేదు. ఇటువంటి దుర్లభ బిందువే పరమాత్మ నివాసం, అదే సువర్ణ బిందువు. దీని నుండే ప్రపంచం జన్మించింది. ఈ బిందువు సుందరము, శాశ్వతము కూడా. తర్వాత పదం అండి. అక్షోభ్య అంటే సమస్త ప్రపంచము నశించిపోయిన తర్వాత కూడా ఈ బిందువు అక్షుణ్ణంగా, అక్షతంగా, అక్షోభ్యంగా ఉంటుంది, అందువల్ల అది అక్షోభ్యం. ఈ ఆధార బిందువును దృష్టిలో పెట్టుకునే ఇక్కడ పరమాత్మను అక్షోభ్యుడు అన్నారు. తర్వాత పదానికి వద్దామండి. సర్వవాగీశ్వరేశ్వర అంటే అకారం వర్ణమాలకు ఆధారభూతమైన అక్షరం. దీనితోనే ప్రణవం కూడా ఆరంభమవుతుంది. ఇది పరమాత్మ వాచకం కూడా. ఈ అక్షరాన్ని సర్వవాగీశ్వరేశ్వరుడు అనవచ్చు. ఆ విధంగా ఆయన సర్వవాగీశ్వరేశ్వరుడు.
గా పిలువబడుచున్నాడు. తర్వాత పదం మహాహ్రదో అంటే భగవంతుణ్ణి మహాసరోవరంగా చెప్పారు. సృష్టి ఆరంభంలో అంతా జలమయం, దాని నుండే క్రమక్రమంగా సమస్త జీవజాలం ఉత్పన్నమైంది. ఆ విధంగా ఆయన మహాహ్రదుడు అని పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే మహాగట్టోహ. గట్ట అంటే గుంట అని అర్థం. సరోవరంలో నీరు ఉంటుంది, కానీ గుంటలో ఉండదు. అందువలన గుంటను దాటడం కష్టం. పడవ దీనిలో నడవదు. దాటాలంటే దూకి కాలినడకన నడవాలి, ఎదురు దెబ్బలు తినాలి, ఆకలి దప్పులకు ఓర్చుకోవాలి. అప్పుడు గాని దాటలేం. ఆ విధంగా ఆయన్ను మహాగట్టుడుగా పిలుస్తారు. తర్వాత పదం కొద్దామండి. మహాభూతో అంటే నీటిలో, మట్టిలోనే కాదు, పంచభూతాదులైదింటిలోనూ భగవంతుడు నివాసం ఉంటాడు. మట్టి, నీరు, వెలుగు, గాలి, ఆకాశం పంచమహాభూతాలు. జీవధారి పంచ ప్రధాన తత్వాలు. ఆ 5 తత్వాల రూపంలో భగవంతుడు తనను వ్యక్తం చేసుకుంటాడు. అందుకే ఆయన్ను మహాభూతగా సంబోధిస్తారు. తర్వాత పదానికి వస్తే మహానిధి అంటే పై 5 తత్వాలు దేని ఆధారం మీద నడుస్తాయో అది కూడా పరమాత్మయే. ఆ విధంగా సృష్టి సమస్త తత్వాలకి మూలాధారమైనందువల్ల ఆయన మహానిధిగా పిలుస్తారు. దీంతో శ్లోకం 86 పూర్తయిందండి. ఇప్పుడు శ్లోకం 87 ఒకసారి పలుకుదాం. కుముద కుందర కుంద పర్జన్య పావనో నిలః అమృతాసో మృతవపుస్ సర్వజ్ఞ సర్వతోముఖః. మొదటిగా కుమదః అంటే దుష్టులను తొలగించడం ద్వారా భూమిపై భారాన్ని తగ్గిస్తూ తన భక్తుల సాంగత్యంతో అతను పృథ్వీకి ఆనంద ప్రదానం చేస్తూ మోక్షాన్ని ప్రసాదించే ప్రభువుగా కుముదుడు అని పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే కొందరహ కొందహ అంటే మంచి పనుల ఫలితాలను గుర్తించే వాడుగా, ఆయనతో నిరంతరాయంగా ఐక్యమై అపారమైన ప్రేమతో ఆయన్ను ఆరాధించే వారికి మానసిక స్థితిని అంటే బుద్ధి యోగాన్ని ప్రసాదించే ప్రభువుగా వన ఆయన్ను కుందరుడుగా పిలుస్తారు. ఈ విధంగా తన భక్తులకు కుందపుష్పం వంటి పవిత్రతను ప్రసాదించే భగవంతునిగా కుందహ అని కూడా పిలుస్తారు. తర్వాత పదం పర్జన్య అంటే వర్షమేఘంలాగా భక్తులకు తన దీవెనలను ప్రసాదించేవాడు కావున పర్జన్యగా పిలుస్తారు. తర్వాత పదం పావనః అంటే గాలి వీచడం వల్ల అపవిత్రం కూడా పవిత్రమవుతుంది. అందువల్లే పరమాత్మ పవనంలాగా పావనుడు కావున ఆయన్ను పావనుడుగా పిలుస్తారు. తర్వాత పదం అనిలః అంటే వాయురనిలం అమృతం. ఈ వేదవాక్యం వాయువును అనిలం అమరం అన్నది. పాంచభౌతిక శరీరంలో శరీరాన్ని జీవింపచేసేది వాయువే. గాలి ఎగిరిపోతే శరీరం వ్యర్థమైపోతుంది. ఆ విధంగా పరమాత్మను అనిలుడుగా కూడా పిలుస్తారు. తర్వాత పదం అండి అమృతాసహ అంటే తన భక్తులకు దీవెనలు ప్రసాదించాలనే కోరిక ఆయనకు తగ్గుముఖం పట్టదు. అంతటి అమృత హృదయుడు కావున ఆయనను అమృతాసహ అని పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే అమృత వపుహు అంటే అతను మృత్యువు మరియు క్షయం లేని శరీరాన్ని కలిగి ఉంటాడు కావున ఆయనను అమృత వపుహుగా పిలుస్తారు. తర్వాత పదం సర్వజ్ఞ అంటే వాయువేగంతో ప్రపంచమంతటా సంచరించి అందరికీ అందం ఆనందం జ్ఞానం పంచిపెట్టే జ్ఞాన సంపన్నుడు కావున ఆయన సర్వజ్ఞుడు అంటారు. తర్వాత పదం సర్వతోముఖ అంటే అతను అన్ని వైపులా కళ్ళు మరియు ముఖాలు కలిగి ఉన్నాడు మరియు ప్రతిదీ చూస్తాడు కాబట్టి అతన్ని
సర్వతోముఖ అని పిలుస్తారు. ఈ విధంగా శ్లోకం 87 పూర్తయిందండి. దీంతో మనకి 3 శ్లోకాలు పూర్తయినాయండి. ఓం నమో నారాయణాయ.